హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్. ఈరోజు మన వీడియో గోంగూర కోసిన తర్వాత ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో ఈ వీడియోలో చూపించాను. ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర చూడండి ఎంత ఒత్తుగా వచ్చిందో. ఇలా రావాలంటే మీకు ఏమేమి ఇచ్చానో మీకు ఇప్పుడు చూపిస్తాను. రూపాయి ఖర్చు లేకుండా మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఈ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. మనం గోంగూర అంతా కోసేసిన తర్వాత ఇది ఇచ్చుకోవాలి. మనం ఫస్ట్ గోంగూర అంతా కోసేసుకోవాలి. కోసేసిన తర్వాత దాని కింద ఉన్న గడ్డినంతా తీసేయాలి శుభ్రంగా. గడ్డి తీసేసి ఇలాంటివన్నీ మొక్కలు వస్తాయి కదా, ఇవంతా తీసేయాలి. నేను లాస్ట్ వీడియోలో ఇది 15 రోజులైంది నేను గోంగూర కోసేసిన తర్వాత ఇవన్నీ చేశాను. ఇలా చూడండి. ఇప్పుడు ఇదంతా మనం గడ్డంతా పీకేసుకోవాలి. ఇలా ఏ మొక్కలున్నా పిచ్చి మొక్కలన్నా లాగేసేయాలన్నమాట. లాగేసిన తర్వాత మనం దాని కింద కొంచెం తవ్వాలి. ఫస్ట్ అదంతా తవ్వేసుకున్న తర్వాత అప్పుడు మనము వాటరింగ్ చేసి దాని తర్వాత ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఏ మొక్కలైనా చాలా హెల్తీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా నేను గడ్డంతా తీసేసి కిందంతా శుభ్రంగా చెట్టు మొదలంతా తవ్వాలన్నమాట. బోళ్ళన్ని పిచ్చి మొక్కలు వచ్చేస్తాయి కదా, దీనివల్ల ఏంటంటే మనకు పురుగు కూడా వచ్చేస్తుంది గోంగూరకి. అందుకని జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. చూడండి, పువ్వులు మొగ్గలు వస్తుంటాయి కదా, ఇలాంటి కొన్ని ఫస్ట్లో అన్నీ తెంపేస్తుండాలి, అప్పుడే మనకు బాగా వస్తుంది. ఇది కోసిన తర్వాత సెకండ్ డే అనమాట. సెకండ్ డేకి చూడండి చక్కగా ఆకుకూరలాగా వచ్చేసింది. దాని తర్వాత గడ్డి అంతా తీసేసి కొంచెం తవ్విన తర్వాత వాటరింగ్ చేయాలి. ఇలా ఫస్ట్ వాటరింగ్ చేస్తే దాంట్లో ఏమన్నా ఫంగస్ ఏమన్నా పడుతుంటాయి కదా, చిన్న చిన్న మిల్లీ బగ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే రాలిపోతాయి అన్నమాట. అలా ఫోర్స్గా వాటరింగ్ పెట్టాలి మొక్కలకి. అలా పెట్టిన తర్వాత అప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలన్నమాట, డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఇలా మొక్కలన్నిటికి వాటరింగ్ చేసేసుకున్న తర్వాత ఒక గంట అలా ఉంచేయాలి. గంట ఉంచేసిన తర్వాత వాటర్ అంతా కొంచెం డ్రై అవుతుంది కదా, అప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఏమేమి ఫెర్టిలైజర్ కలిపాను మీకు చూపిస్తాను. ఈ ఫెర్టిలైజర్ ఏంటంటే, మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, అది 3 రోజులు బకెట్లో సగం అయినంత వరకు ఉంచుకోవాలి. 3 రోజులు అలా పుల్లబెట్టుకున్న తర్వాత దాంట్లో మనం పులిసిపోయిన మజ్జిగ ఉంటుంది కదా, కొంచెం పెరుగు, ఆ పెరుగు మనం మిగిలిపోయిన కిచెన్లో వేస్ట్ ఇదంతా వేసి 3 రోజులు అలా మొలకపెట్టుకుని ఉంచుకోవాలి. బాగా పులిసిన తర్వాత అప్పుడు దీంట్లో సగం వరకు వాటర్ కలుపుకొని అప్పుడు మనము మొక్కలకి ఇచ్చుకోవాలి. ఈ ఫెర్టిలైజర్ ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి ఇచ్చుకుంటే. దీంట్లో 2 ట్యాబ్లెట్లు ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, అది 2-3 వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఈ ట్యాబ్లెట్ల వల్ల ఏంటంటే పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ఇలా కింద మీద అంతా కలిపేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకోవాలి. దీన్ని కలిపిన తర్వాత అప్పుడు మొక్కలకి ఇలాగ ఒక్కొక్క జగ్గుడు ఒక్కొక్క మొక్కకి పోసేయాలన్నమాట. ఇలా చూడండి, సేమ్ నేను పోసినట్టే అన్నిటికీ అలా వేసేయాలి ఒక్కొక్క జగ్గుడు. మనకి గార్డెన్లో బయట పెట్టుకోవడం మంచిది. ఇది పులిసినప్పుడు అదొక స్మెల్ వస్తుంది కదా, అందువల్ల ఇంట్లో పెట్టుకుంటే కొంచెం స్మెల్ వస్తుంటుంది. ఇది బయటే పెట్టుకోవాలి. ఇలా మొక్కలన్నిటికి వేసేయాలి. ఇలా చేసి చూడండి, అసలు ఆకుకూర అయితే ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా చేసుకోవాలి, మీరు సేమ్ అలాగే చేయండి. ఈ ట్యాబ్లెట్స్ వేయడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది. ఆ ట్యాబ్లెట్స్ మట్టుకు చాలా బాగా పనిచేస్తుంది. ట్యాబ్లెట్స్ మర్చిపోకండి. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు ఒక 2-3 ట్యాబ్లెట్లు ఉంటే దాంట్లో కలిపేసుకోండి. కలిపేసుకొని వాటరింగ్ చేసేసుకుంటే మనకు అసలు చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను చూడండి, అప్పుడైతే నేను కాకరపాదు పెట్టాను.
ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది ఆ కాకరపాదు. ఇది 15 డేస్ బ్యాక్ అనమాట ఇదంతా చేశాను నేను. ఇలా చేసేసి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి వచ్చినప్పటికి అసలు గోంగూర ఎంత బాగా వచ్చిందంటే ఇదిగో చూడండి. 15 రోజులకి ఇంత బాగా వచ్చింది అసలు. చాలా బాగా వచ్చింది. నేను అసలు నమ్మలేకపోయాను, ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. ఒక పురుగు కానీ ఒక మచ్చ కానీ ఏమీ లేదు గోంగూరకైతే. అంత ఫ్రెష్గా వచ్చింది. 10 ఇళ్ళకి సరిపోతుంది గోంగూర చేసుకోవడానికి కూర. అంత బాగా వచ్చింది గోంగూర అయితే. ఇలా ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు. దాంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు మట్టుకు మర్చిపోకండి. చాలా బాగా పనిచేస్తుంది ఆ ట్యాబ్లెట్లు అయితే. ఈ విధంగా చేస్తే మనము ఏ మందులు ఏమీ లేకుండా చక్కగా పండించుకుని తినొచ్చు. ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా, పురుగుల మందులు వాడకుండా ఇలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే అసలు మొక్కలు, ప్రతి మొక్క, కూరగాయ మొక్కలు కానీ ఏ మొక్క అయినా ఇలా చేస్తే మనకి చాలా బాగా వస్తాయి. ఇవి చూడండి, నేను ఇప్పుడు కోస్తున్నాను. మళ్ళీ కోసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇలాగే ఇస్తాను. సగం వరకు కోసాను. మన బాస్కో, టామీ అలా మన వెనకాల తిరుగుతుంటాయి కదా. చూడండి, ఈరోజు మళ్ళీ కోసానన్నమాట 15 రోజుల తర్వాత. ఎంత చక్కగా వచ్చేసింది గోంగూర. ఈ విధంగానే అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఎలాంటి మొక్కలకైనా మనం బెండకాయలు, వంకాయలు, బీరకాయలు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అన్నమాట. 3 రోజులు బియ్యం కడిగిన వాటరు, ఒక 4-5 ట్యాబ్లెట్స్, మనం పులిసిన మజ్జిగి ఇవన్నీ బాగా కలిపి ఒక 3 డేస్ ఉంచిన తర్వాత అప్పుడు బాగా కలిపేసి అప్పుడు మొక్కలన్నిటికి ఇచ్చుకోవాలి. వాటర్ కలపాలి. దాంట్లో కొంచెం వాటర్ మనం ఎంతైనా కలుపుకోవచ్చు. వాటర్ కలిపిస్తే మంచిది. డైరెక్ట్గా కాకుండా ఫస్ట్ వాటర్ పోసి దాని తర్వాత ఇవ్వాలి. అప్పుడు మనకి చూడండి ఎంతెంత గోంగూర వస్తుందో. నేను కోసి తెలిసిన వాళ్ళందరికీ ఇస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నేను మళ్ళీ సేమ్ ఇలాగే చేస్తాను, అలాగే వస్తుంది. చూడండి, నేను కాకరపాదు పెట్టాను. అప్పుడు మొక్కలు కోసినప్పుడు చిన్న మొక్క ఉంది. మొక్కలన్నీ తవ్వినప్పుడు చిన్న మొక్క ఉంది, చూసారు కదా. ఇప్పుడు చూడండి ఎంత పెద్దదయిందో. ఈ 15 రోజులకి ఇంత చక్కగా వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మొక్కలకి ఆర్గానిక్ పద్ధతిలో ఇలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చి మీరు కూడా పెంచుకుంటారని ఆశిస్తున్నాను. కంపల్సరీ ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.